హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కరుణాస్ కుకింగ్ ఛానల్. ఈ రోజు రెసిపీ డ్రై ఫ్రూట్ హల్వా. స్వీట్ షాప్ స్టైల్లో అంతకు మించిన టేస్ట్తో మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. స్వీట్ షాప్ స్టైల్లో డ్రై ఫ్రూట్ హల్వా తయారు చేయడం కోసం ముందుగా ప్యాన్లోకి 1 టీ స్పూన్ వరకు నెయ్యిని తీసుకుని దానిలోకి బాదం, ఇంకా జీడిపప్పు, ఇంకా వాటర్ మిలన్ సీడ్స్ని వేసుకుని వేయించుకోవాలి. దీంట్లో మనకి నచ్చినవి ఏవైనా వేసుకోవచ్చండి. పిస్తా లాంటివి ఇష్టపడితే అవి కూడా వేసుకోవచ్చు. లో ఫ్లేమ్లో పెట్టుకుని క్రంచీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న గిన్నెలోకి 1 టీ స్పూన్ వరకు నిమ్మ ఉప్పు తీసుకుని దీనిలోకి కొంచెం నీళ్లు వేసుకుని పక్కన ఉంచుకోవాలి. నీళ్లు వేసుకుంటే ఈ నిమ్మ ఉప్పు కొంచెం కరుగుతుంది. ఇప్పుడు ఒక గిన్నెలోకి నెయ్యిని రాసుకోవాలి. మనకి గిన్నె ఏ షేప్ ఉన్నా పర్లేదండి. ఇంట్లో ఏ షేప్లో గిన్నె ఉంటే ఆ గిన్నె యూజ్ చేసుకోవచ్చు. స్టీల్ గిన్నె అయినా కానీ యూజ్ చేసుకోవచ్చు. గ్రీస్ చేసిన గిన్నెని పక్కన ఉంచుకుని వేరొక బౌల్ తీసుకుని దానిలోకి కొలత కోసం ఒక కప్పుని లేదంటే ఒక గిన్నెని కొలతగా తీసుకుని 1 కప్పు కార్న్ఫ్లోర్ తీసుకోవాలి. కార్న్ఫ్లోర్ ఎంత తీసుకున్నామో దానికి 3 నీళ్లు తీసుకోవాలి. మనం 1 కప్పు కార్న్ఫ్లోర్ తీసుకున్నాం కాబట్టి 3 కప్పులు నీళ్లు వేసుకోవాలి. ఇప్పుడు ఈ కార్న్ఫ్లోర్ అంతా కూడా నీళ్ళల్లో కలిసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత ఈ బౌల్ని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు జీడిపప్పు అవి వేయించుకున్న ప్యాన్లో 2.5 కప్పులు పంచదార తీసుకోవాలి. మనం 1 కప్పు కార్న్ఫ్లోర్ తీసుకుంటే 2.5 కప్పులు పంచదార కరెక్ట్గా సరిపోతుందండి. ఒకవేళ కొంచెం ఎక్కువ స్వీట్ కావాలి అనుకుంటే ఒక 1/2 కప్ వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలోకి 1/2 కప్పు నీళ్లు వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని గరిటతో కలుపుకుంటూ పంచదారని కరిగించుకోవాలి. పంచదార కరిగిన తర్వాత పైన కొంచెం తేటలాగా వస్తుందండి, అది తీసేసుకోవాలి. మనకి పంచదారలో ఏమైనా డస్ట్ ఏమన్నా ఉన్నా కానీ దాంట్లోంచి రిమూవ్ అయిపోతుంది. పంచదార అంతా కూడా బాగా కరిగిపోయింది కదా. ఇప్పుడు మనం నిమ్మప్పుని నీళ్ళల్లో నానబెట్టుకున్నాం కదా, ఆ నీళ్లు దీంట్లో వేసుకోవాలి. నిమ్మప్పు లేనట్టయితే నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. నిమ్మరసం వేసుకుంటే 1 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసం వేసుకోవాలి. ఇలా నిమ్మరసం కానీ నిమ్మప్పు నీళ్లు కానీ వేసుకోవడం వల్ల మనకి ఈ పంచదార క్రిస్టల్స్ లాగా గడ్డలాగా కట్టకుండా ఉంటుంది. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం కార్న్ఫ్లోర్ని వాటర్లో కలుపుకుని ఉంచుకున్నాం కదా, ఆ కార్న్ఫ్లోర్ నీళ్ళని మళ్ళీ ఒకసారి గరిటతో బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మాత్రమే ఈ పంచదారలోకి వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ నీళ్ళని పక్కన ఉంచేసాం కదండి, అందుకని మనకి గిన్నెలోకి అడుగున కొంచెం కార్న్ఫ్లోర్ గడ్డ కట్టినట్టుగా ఉంటుంది. దానికోసమని ఒకసారి గరిటతో కలుపుకుని అప్పుడు ఈ పంచదార నీళ్ళల్లో వేసుకోవాలి. అలాగే స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా గరిటతో కలుపుకుంటూ వేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకున్నట్టయితే ఒకేసారి చిక్కబడిపోయినట్టుగా అయిపోతుంది, అలాగే ఉండలు కట్టినట్టుగా అయిపోతుంది. అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకుని నెమ్మదిగా మనం గరిటతో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చిక్కబడటానికి కొంచెం టైం పడుతుందండి, అయినా కానీ మనకి నెమ్మదిగా చేసుకున్నప్పుడే మంచి టేస్ట్ వస్తుంది. ఒకేసారి చిక్కబడిపోతుంది కదా అని హై ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే టేస్ట్ అంతగా ఉండదండి. అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకుని నెమ్మదిగా ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా, ఒక 5-6 నిమిషాలకి మనకి ఈ విధంగా చిక్కబడుతుంది. ఇలాగే గరిటతో కలుపుకుంటూనే ఉండాలి. ఇలా చిక్కబడిన తర్వాత కూడా మనకి చాలా టైం పడుతుందండి మనకి హల్వా ప్రిపేర్ అవ్వడానికి. మనకి ఇప్పటి వరకు ఎంత టైం పట్టిందో ఈ తర్వాత నుంచి కూడా ఇంకో అంత టైం పడుతుంది. సో నెమ్మదిగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి.
ఇలా కొంచెం చిక్కపడిన తర్వాత 2 స్పూన్లు చొప్పున నెయ్యిని వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. మనం కార్న్‌ఫ్లోర్ ఎంతైతే తీసుకున్నామో అంతే నెయ్యి తీసుకుంటే మనకి హల్వా టేస్టీగా ఉంటుంది. అలాగే ఒకేసారి వేయకుండా 2 స్పూన్లు చొప్పున వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఈ హల్వా తయారు చేయడానికి కొలతలు కూడా చాలా ఈజీగా ఉంటాయండి. 1 కప్పు కార్న్‌ఫ్లోర్ తీసుకుంటే 3 కప్పులు నీళ్లు తీసుకుని కార్న్‌ఫ్లోర్ నీళ్ళని తయారు చేసుకున్నాము. ఆ తర్వాత పంచదార 2.5 కప్పులు తీసుకున్నాము. అలాగే నెయ్యి కూడా 1 కప్పు, అంటే కార్న్‌ఫ్లోర్ ఎంత తీసుకున్నామో అంతే నెయ్యిని తీసుకుంటున్నాము. మనకి ఈ హల్వా ఇప్పుడు కొంచెం వైట్ కలర్లో కనిపిస్తుంది కదండి. ఇలా కలపగా మనకి ఇదంతా కూడా ట్రాన్స్పరెంట్ కలర్, చూసారు కదా ట్రాన్స్పరెంట్గా ఎలా వచ్చిందో అలా వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలి. ఆ తర్వాత దీనిలోకి మనకి నచ్చిన ఫుడ్ కలర్, ఈ హల్వా అనేటప్పటికి మనకి కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఫుడ్ కలర్ వేసుకుంటాము. ఒకవేళ ఫుడ్ కలర్ వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. కలర్ అంతా కూడా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకున్న తర్వాత కొన్ని బాదం జీడిపప్పు పలుకుల్ని పక్కన ఉంచుకొని మిగిలిన వాటిని అన్నీ కూడా దీంట్లో వేసేసుకుని కలుపుకోవాలి. హల్వా ఎప్పుడు కూడా కొంచెం జిగురుగా ఎలా చూయిగా ఉంటుంది కదండి. అలా కావాలి అనుకుంటే మనకి ఎక్కువ టైం ఇలా ఉడికించుకోవాలి. లేదు కొంచెం సాఫ్ట్గా ఉండాలి అనుకుంటే ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ఇలా ఉడికించుకున్న తర్వాత బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు. కానీ ఈరోజు మనం బాగా చూయిగా ఉన్న హల్వా తయారు చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా చెక్ చేసుకోవాలి. మనం ఇలా కొంచెం చెక్కబడిన తర్వాత వేరే బౌల్లోకి కానీ ప్లేట్లోకి తీసుకుని చేత్తో ఇలా బాల్ లాగా చేసినట్టయితే రౌండ్గా రావాలి. అలాగే ఇది వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం చేతిని తడి చేసుకుని చెక్ చేసుకోవాలి. ఇంకా మనకి బాల్ లాగా రావట్లేదు కాబట్టి ఇంకొంచెం సేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు మీరు హల్వా చూసినట్టయితే జిగురుగా ఉంది, మనకి హల్వా రెడీ అయిపోయిందేమో అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ మనం ఇలా చెక్ చేసుకున్నప్పుడు మనకి జిగురుగా రాదండి. అందుకని ఒక 4-5 సార్లు మనం అలా చెక్ చేసుకుంటూనే ఉండాలి. కానీ వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేతిని తడి చేసుకుని చెక్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చూసినట్టయితే జిగురుగా అనిపిస్తుంది కానీ మనకి బాల్ లాగా రావట్లేదు. అంటే మనకి గట్టి పాకం ఉంటుంది చూసారా, అది ఉండలాగా అవుతుంది కదా కొంచెం చల్లారిన తర్వాత, అలా మనకి రౌండ్గా రావాలన్నమాట. చూసారు కదా, ఇది రౌండ్గా వచ్చింది కదా. అలా వచ్చిన తర్వాత మనకి జిగురుగా కొంచెం చూయిగా అనిపించట్లేదు, కొంచెం సాఫ్ట్గా అనిపిస్తుంది కదా. సో మళ్ళీ ఇంకొంచెం సేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాము. ఇన్నిసార్లు చెక్ చేసి ఎందుకు చూపిస్తున్నాను అంటే, చూడ్డానికి మనకి జిగురుగా ఉంది కదా, హల్వా రెడీ అయిపోయిందేమో అనుకుంటాం కదా. అందుకని ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళకి ఐడియా కోసమని అన్నిసార్లు చెక్ చేసి చూపిస్తున్నానండి. ఇప్పుడు చూసారు కదా మనకి ఎంత జిగురుగా ఎలా అనిపించిందో. మనం ఇలా పట్టుకుని లాగినప్పుడు కూడా చూయిగా మనకి జిగురుగా వచ్చింది కదా, ఇలా వచ్చే వరకు ఉడికించుకోవాలి. హల్వా ఈ విధంగా తయారైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ హల్వాని మనం బౌల్లో నెయ్యిని గ్రీస్ చేసుకుని ఉంచుకున్నాం కదా, ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత పైన కొంచెం ఇంకా బాదం జీడిపప్పు పలుకుల్ని పక్కన ఉంచుకున్నాం కదా, వాటిని కూడా పైన వేసేసుకొని చల్లారనివ్వాలి. 2 అవర్స్కి హల్వా చల్లారిపోయిందండి. ఇప్పుడు వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. వేరే ఏమన్నా స్వీట్స్ లాంటివి మనం తయారు చేసుకుని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకోండి, విరిగిపోతుందేమో లేకపోతే పొడిలాగా అయిపోతుందేమో అని కొంచెం టెన్షన్ పడతాం కదా. అసలు ఈ హల్వాకి అయితే అది ఏమి ఉండదండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. డ్రై ఫ్రూట్ హల్వా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూసారా. ఇప్పుడు ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని దీన్ని మనకి కావాల్సిన సైజులో కావాల్సిన షేప్లో కట్ చేసుకోవాలి. స్వీట్ షాప్ స్టైల్లో డ్రై ఫ్రూట్ హల్వా రెడీ అయిపోయిందండి. మరి స్వీట్ షాప్ స్టైల్లో అయితే తయారు చేసాము. స్వీట్ షాప్ నుంచి తెచ్చినట్టుగా ఉండాలి అంటే ఒక ట్రాన్స్పరెంట్ పేపర్లో ఈ స్వీట్ని వ్రాప్ చేసినట్టయితే మనకి పర్ఫెక్ట్ డ్రై ఫ్రూట్ హల్వా రెడీ అయిపోతుంది. ట్రాన్స్పరెంట్ పేపర్లో స్వీట్ని పెట్టేటప్పుడు రివర్స్లో పెట్టుకోవాలి. అంటే మనకి బాదం పిస్తా లాంటివన్నీ కూడా అడుగున ఉండాలన్నమాట. ఆ తర్వాత ఈ పేపర్ని వ్రాప్ చేసిన తర్వాత మనం ఇలా తిప్పినప్పుడు మనకి పైకి బాదం పిస్తా లాంటివన్నీ కూడా చక్కగా కనిపిస్తాయి.
డ్రై ఫ్రూట్ హల్వా నచ్చింది కదండి. అలానే మన ఛానల్లో స్వీట్ షాప్ స్టైల్లో తయారు చేసిన స్వీట్ బూందీ, ఇంకా కాజు పకోడా లాంటి చాలా వెరైటీస్ ఉన్నాయి. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ పెడుతున్నాను, అలాగే ఐకార్డ్లో కూడా లింక్స్ పెడతాను. ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కరుణాస్ కుకింగ్ ఛానల్.